నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారికి మరియు నాతో పాటు రవీణ గారి విజయంలో భాగస్వాములు కావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినటువంటి నా మిత్రులకు, ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, బంధుమిత్రులకు, ఈ అడుగులో మొదటి అడుగు మాతో వేయించి మమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చినటువంటి శ్యామన్న గారికి, లక్ష్మారెడ్డి అన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నా ప్రసంగం ప్రారంభించే ముందర ఏదైతే మేము ఒక సిద్ధాంతంతో 10 సంవత్సరాల క్రితము జనసేన పార్టీ జెండా నంద్యాలలో మొట్టమొదట పట్టుకొని కార్యకర్తల్ని బలోపేతం చేసుకుంటూ రావడానికి ముఖ్య కారణమైన ఒక 2 వాక్యాలు నేను ఈరోజు చెప్తాను. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను కొంచెం చిత్తమరగం జరగదు, పర్వతం ఎవరికి ఉండి సలాం చేయదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే ఒక నినాదాన్ని మాకు చెప్పి ఇంత బలంగా మనం పనిచేయాలని పిలిచిన తర్వాత 10 సంవత్సరాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఒక కార్యకర్తగా మొదలై తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కార్యదర్శిగా, ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి బాధ్యునిగా ఎదిగిన క్రమంలో మేము పడిన కష్టాలు కానీ, కాల్చిన కన్నీళ్లు కానీ, కోల్పోయిన వ్యక్తిగత జీవితాలు కానీ, నాతో నడిచిన ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను ఈ స్థాయిలో తీసుకురావడానికి అడుగుతున్నా నన్ను ఇంతింతాయి ఒట్టింటాయి అన్నట్టుగా ముందుకు తీసుకువెళ్ళిన జనసేన పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులకు ఇది బాగా తెలిసిన విషయమే. మరి అలాంటి పార్టీని వదిలిపెట్టి ఈరోజు రవీణకు సపోర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎందుకు వచ్చినారని చెప్పి గత 3 రోజులుగా ఈ ప్రచారంలో భాగంగా ఎంతో మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కారణం ఒకటే, మాకు ఒక జెండా ఉండింది, ఒక అజెండా ఉండింది, ఒక సింబల్ ఉండింది. 2019లో ఏదైతే ఒక వ్యక్తికి ఇక్కడ ఎస్పీ రెడ్డి గారు, అల్లుడు శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు, ఆయన కోసం పనిచేయమని చెప్పి ఆయన భూమికాన్ని ఇస్తున్నామని చెప్పి అధ్యక్షులు వారు ఒక మాట చెప్తే సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఎస్పీ రెడ్డి గారి ఆరోగ్యం బాగలేక, వాళ్ళు ప్రచారాలకు తిరిగే సమయం లేక, వారు సమయం కేటాయించలేకపోతే ఆ బాధ్యత అంతా మేము తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించకుండా తెల్లవారుజామున 5 గంటలకు మీరు ఎంతోమంది ఆలోచనతో పడి నడిచిన వాళ్ళు ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటలకు వెహికల్స్ తీసుకుపోయి ఇంటికి వెళ్ళి కార్యకర్తలను నిద్రలేపి ప్రచారాలకు తిరిగి ఆ రోజు 6,000 ఓట్లు రావడానికి కష్టపడిన కార్యకర్తల్లో ముఖ్య కార్యకర్తలుగా మేమందరం కూడా ఉన్నాము. ఆ తర్వాత 5 సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాలు పార్టీ ఏదైతే ఆదేశించినా కూడా, ఎక్కడ ఏ పని చేయమన్నా కూడా మేము ముందుండి దానంతా నడిపిన వ్యక్తులుగా జనసేన పార్టీకి ఖచ్చితంగా తెలిసిన విషయం ఇది. మీడియా మిత్రులకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. మరి ఈ రోజు మేము ఈ గడప తప్పడానికి కారణం ఏమంటే, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం నేను ఈ పార్టీ పెడుతున్నానని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఢిల్లీలో సోనియా గాంధీ గారి దగ్గర కొట్లాడి రాష్ట్రాన్ని బంగారు పాట నడిపడానికి ఏదైతే ఆయన ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారో, పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జనసేన పార్టీని స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారో, అదే ఆత్మగౌరవంతోనే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి గారిని గెలిపడానికి వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది. మన ఆత్మగౌరవం దెబ్బతిన్న తరువాత అవతల వ్యక్తి ఎవరైనా సరే, చెప్పిన వ్యక్తి ఎవరైనా సరే దాన్ని పాటించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారే ఎన్నోసార్లు చెప్పినారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీలో కూడా అందరూ దుష్ట నాయకులు లేరు, మంచి నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మంచి నాయకులు మొదటి వరుసలో మా రంగనాయకులు ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు
అధికారం ఉంది, ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, జనాదరణ ఉంది, అన్నీ ఉండి కూడా కొద్ది రోజుల క్రితం గడప గడప అని చెప్పి పథకాలు తీసుకెళ్లి తిరిగారు. మరి ఒక 15 రోజులు అయితే ఉంది, ఉదయం 3 గంటలు సాయంత్రం 2 పల్లెలు తిరుగుతూ ఉన్నారు. గెలవాలన్న తపన అది. దీపాలు తీసుకొని ఇళ్లలో ఆఫీసులో కూర్చొని ఇండోర్ మీటింగ్స్ పెట్టుకోవట్లేదు వాళ్ళు. జనంలో పోదాం, బలంగా పనిచేద్దామని చెప్పి ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక 5 నిమిషాలు ఆగండి. అందరూ దయచేసి అడగండి. జాకీ